ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మరోసారి వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభువా. నువ్వు స్వస్థపరచువాడవు, విడుదలిచ్చేవాడవు, రక్షించేవాడని స్తుతిస్తున్నాను. మాతో మాట్లాడండి, మీరు మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పలుకుపు తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29 నుండి 31 వరకు గమనిస్తే అక్కడ నానా విధమైన రోగస్తులందరూ, వ్యాధి గలవారందరూ ప్రభు ఎదుగు తీసుకొస్తారండి. తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళందరినీ స్వస్థపరుస్తారు. స్వస్థత నొందిన తర్వాత వారందరూ స్వస్థత నొందిన వారు దేవుని మహిమపరుస్తారు. ఈనాడు నీ పరిచయం, నా పరిచయం ఎలా ఉండాలంటే ప్రజలందరినీ యేసు వైపు నడిపించాలి. ఆయన వద్దకు తీసుకురావాలి. నీ వద్దకు కాదు, మనుషుల వైపు కాదు, ఆయన వద్దకు తీసుకొచ్చేవారుగా మన పరిచయం ఉండాలి. ఈనాడు అలా లేదండి. మనుషుల వైపు చూస్తున్నారు, మనుషుల వద్దకు అటు ఇటు పరిగెడుతున్నారు. అలా కాదండి, దేవుని వద్దకు తీసుకొచ్చేవారుగా మనం ఉండాలి. అలా తీసుకొచ్చినప్పుడు ప్రభు వాళ్ళందరూ స్వస్థపరుస్తారు. ఒకవేళ ప్రజలందరూ నీ వైపు తిప్పుకుంటే నువ్వు స్వస్థపరచలేవు, నువ్వు విడుదల ఇవ్వలేవు. మనుషులందరూ కొరకు యేసు ప్రభు ప్రాణం పెట్టాడు కనుక ఆయనతో తీసుకెళ్ళాలి. ఆయన రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. దాని తర్వాత అక్కడ చూస్తే లేఖన భాగంలో వాళ్ళందరూ దేవుని మహిమపరిచారు. ఈనాడు ప్రజలందరూ నిన్ను మహిమపరచడం కాదు, నిన్ను ఘనపరచడం కాదు, దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. అటురీతిగా నీ పరిచర్య ఉండాలి. ఒకవేళ నీ పరిచర్య ఎలా ఉందో ప్రశ్న వేసుకో. నీ వైపు వస్తున్న జనాలు నిన్ను మహిమపరుస్తున్నారా, నేను చూస్తున్నారా? అలా కాదు. నీ పరిచర్య ఎలా ఉండాలంటే ప్రజలందరూ దేవుని వైపు నడవాలి, ఆయనను చూడాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనతో మేలు పొందుకోవాలి. అటేదిగా నిజంగా నీ పరిచయం ఉంటే దేవుడు గొప్పగా దీవిస్తాడు. నిజంగా దేవుడికి నచ్చినట్టు నువ్వు పరిచయం చేస్తే దేవుడు నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా అని దేవుడు దీవిస్తాడు. అట్టి మా కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, దయగలవని కొందనాలు, వాక్యం ద్వారా మాట్లాడవు ప్రభాని కొందాలు, విత్తమని వాక్యం ఫలింపజేయండి. మేము చేసే ప్రతి పరిచర్య నీ నామమున మహిమ రావాలి ప్రభా. అయ్యా, ప్రజలందరూ నిన్ను చూడాలి, నీ యొద్దకు రావాలి, నీ యొద్ద మోకరించాలి, నీ యొద్ద మేలు పొందుకోవాలి, నిన్ను మహిమపరచాలి. సాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పలుకపు తండ్రి, ఆమేన్.